అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వచ్చాడు, బట్టలు మార్చుకున్నాడు సార్. ఎప్పుడు అడగడు సార్, ఆకలి వస్తుందమ్మా అన్నం పెట్టి ఏమన్నా టిఫిన్ పెట్టమ్మా అన్నాడు సార్. అమ్మ తమ్ముడు దెబ్బ తగిలిందమ్మ, రా అమ్మ రా అమ్మ అని అన్నాడు సార్. అంటే గబగబ వచ్చే వాడికి రక్తం అడుగులు అన్నాడు సార్. నా బిడ్డ పరుగులు పిచ్చిదాల్లాగా పరుగులు తీసుకెళ్ళాను సార్ హాస్పిటల్కి. బతికించుకుందాం, నా రక్తం అన్న ఇచ్చి నా బిడ్డను కాపాడుకుందాం అనుకున్నాను సార్. కానీ దక్కలేదు సార్ ప్రాణం. ఇక్కడ సార్ స్కూల్ చక్కగా ఆడుకుంటూ పాడుకుంటూ గెంతుకుంటూ వెళ్ళేవాడు సార్ స్కూల్కి. ఆకలి అన్నాడు, అది తీర్చుకుంటాను దేవుడు తీసుకెళ్ళిపోయాడు సార్ నా బిడ్డని. ఇరవై ఏళ్ల క్రిందట వచ్చిన అపరిచితుడు అనే సినిమాని బహుశా అందరూ చూసే ఉంటారు. ఆ సినిమాలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా తన చెల్లిని కోల్పోయిన హీరో నిర్లక్ష్యంగా సమాజంలో నిర్లక్ష్యంగా ఉండే వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటాడు. సరిగ్గా అలాంటి సిచ్యువేషనే మచిలీపట్నం జరిగింది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నా పక్కన ఉన్నటువంటి ఈమె కుమారుడు నాగలక్ష్మి కుమారుడు దినేష్ నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. అత్యంత దారుణమైన సంఘటన. ఖచ్చితంగా ఆ తల్లి ఆవేదన తెలిసిన తర్వాత మీరు కూడా సమాజంలో ఒక అపరిచితుడు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక అపరిచితుడు రావాల్సిన అవసరం ఉందని కూడా మీరు కూడా తెలుసుకుంటారు. ఆ తల్లి ఆవేదన విన్న తర్వాత మీరు కూడా రియలైజ్ అవుతారు. ఆడంటే మాకు ఎంత ప్రాణం సార్. మా పెద్దమ్మాయి కూడా ఏడుస్తాడు సార్ మా బాబు కోసం. మా తమ్ముడు ఎప్పుడు వస్తాడమ్మా, మా తమ్ముడు ఎప్పుడు వస్తాడని. మా బాబు చచ్చిపోయినాక ఈ రెండు తీసేసి పక్కన పడేశారు సార్. ప్రస్తుతం నేనున్నటువంటి ప్రాంతం మచిలీపట్నం ఒక ప్రాంతంలో మున్సిపల్ పార్కు వద్ద ఉన్నాను. ఇదే పార్కుకు సంబంధించినటువంటి గేటు కూలి అంటే గేటు మీద పడి 7 సంవత్సరాలు అంటే పార్కులో ఆడుకోవడానికి సరదాగా ఆడుకోవడానికి వచ్చినటువంటి 7 సంవత్సరాల దినేష్ అనే బాలుడు ఇక్కడ మనకు కనబడుతుంది కదా. ఇక్కడ ఇంతకుముందు గేటు ఉండేది. ఇక్కడ ఉన్నటువంటి గేటు మీద పడి స్పాట్లోనే తల దెబ్బ తగిలి చనిపోయాడు. అయితే నిర్లక్ష్యం, ఇక్కడ కేవలం నిర్లక్ష్యం కారణంగానే ఒక బాలుడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇదే పార్కు మున్సిపల్ పార్కు 5 సంవత్సరాల కిందట నిర్మాణం చేసినటువంటి ఈ పార్కు అసలు కనీసం మెయింటెనెన్స్ లేదు, ఏమీ లేకోకుండా గాలికి వదిలేయడంతో ఇక్కడ ఉన్నటువంటి గేట్లు తుప్పు పట్టి కరెక్ట్గా దినేష్ పార్కులో ఆట ఆడుకోవడానికి వెళ్ళిన సందర్భంలో ఆ గేటు ఒక్కసారిగా మీద పడి చనిపోవడం జరిగింది. ఒకసారి మీరు చూస్తున్నారు కదా ఈ గేట్లు చూడండి ఎంత బలంగా ఉన్నాయి. ఈ గేట్లు కట్టడానికి చిన్న పార్కు కట్టారు, కానీ గేట్లు మాత్రం చాలా బలమైన గేట్లు కట్టి కేవలం వాటికి అక్కడ అమర్చిన విధానం కూడా చాలా నిర్లక్ష్యంగా అమర్చడంతో అవి తుప్పుపట్టి బాలుడి మీద పడిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బాలుడు స్పాట్లోనే చనిపోయిన పరిస్థితి. ప్రస్తుతం ఆ తల్లి మనతో ఉన్నారు. ఆమె ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే ఒక నిర్లక్ష్యం కారణంగానే తన కుమారుడు చనిపోయారని చెప్తున్నారు. ఎందుకంటే పార్కును కట్టారు కానీ ఎక్కడ మెయింటెనెన్స్ లేదు, సరిగా నిర్వహణ లేకపోవడంతోనే ఆ నిర్లక్ష్యం కారణంగా తన కుమారుడు చనిపోయారని చెప్తున్నారు. నాగలక్ష్మి ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, అసలు ఏం జరిగింది ఆ రోజు? మీ బాబు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అసలు ఏం జరిగింది సార్? రోజులాగానే స్కూల్ నుండి వచ్చాడు సార్. వాళ్ళ డాడీ తీసుకొచ్చారు 4:30కి వచ్చాడు సార్ ఆడుకుంటాకి. అమ్మ నేను రోజు పార్క్కి వెళ్ళి ఆడుతున్నారు సార్. అందరు పిల్లలు తాళాలు వేసినా సరే గేట్లు దూకి పిల్లలందరూ ఆడుతున్నారు సార్. ఆడుతున్నా సరే ఆడుకుంటానమ్మా అన్నాడు. సరే నాన్న ఆడుకో, నేను ట్యూషన్ తీసుకెళ్తాను, రెడీ చేస్తాను, అప్పుడు వచ్చేసామని చెప్పాను సార్. సరే అమ్మ అన్నాడు సార్. వచ్చాడు, బట్టలు మార్చుకున్నాడు సార్. ఎప్పుడు అడగడు సార్, ఆకలి వస్తుందమ్మా అన్నం పెట్టి ఏమన్నా టిఫిన్ పెట్టమ్మా అన్నాడు సార్. సరే అమ్మ నేను వస్తాను, నువ్వు బట్టలు మార్చుకుని గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాడు సార్. వచ్చేపాటికి మా పెద్ద బాబు వచ్చాడు సార్. లోపలికి వెళ్ళాడు, తనేమో భయం వస్తున్నాడు సార్. బట్టలు మార్చుకుని వచ్చాడు సార్. అంతే సార్, అది ఇరిగి పడిపోయింది సార్. పడిపోవడం ఆ పెద్ద బాబు వచ్చి అమ్మ తమ్ముడు దెబ్బ తగిలిందమ్మ, రా అమ్మ అని అన్నాడు సార్. అంటే గబగబ వచ్చే వాడికి రక్తం అడుగులు అన్నాడు సార్. నా బిడ్డ పరుగులు పిచ్చిదాల్లాగా పరుగులు తీసుకెళ్ళాను సార్ హాస్పిటల్కి. ఫస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుందాం, బతికించుకుందాం అన్నాను సార్. డాక్టర్ అవైలబుల్గా లేరన్నారు సార్. లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ కాదు, గవర్నమెంట్ హాస్పిటల్ అయితే డాక్టర్ అవైలబుల్గా ఉంటారు, తీసుకెళ్దాము, బతికించుకుందాం, నా రక్తం అన్న ఇచ్చిన బిడ్డను కాపాడుకుందాం అనుకున్నాను సార్. కానీ దక్కలేదు సార్ ప్రాణం.
ఎప్పుడు అంటే ఎప్పుడు జరిగింది ఈ ఘటన? ఈ సంవత్సరం ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి 16వ తారీఖు సాయంత్రం 5:30కి జరిగింది సార్. 5:30కి జరిగింది సార్. అంటే ఈ గేట్లు అంటే ఆల్రెడీ తుప్పు ఉన్న గేట్ల ఏంటి అసలు? తుప్పు పట్టి ఉన్నాయి సార్. ఒక పక్కన ఊడిపోయి ఉంది సార్. వెల్డింగ్ ఊడిపోయింది. ఆర్ల నిర్లక్ష్యం మూలన నా బిడ్డ చనిపోయాడు సార్. నా బిడ్డను ఎవరు తీసుకొచ్చేస్తారు సార్? ఎంత ప్రాణంగా పెంచుకున్నారు సార్ అండి. వాళ్ళు కేవలం నిర్లక్ష్యం మూలనే సార్. కేవలం నిర్లక్ష్యం. ఒకటి ఊడినప్పుడైనా ఇంకోటి జాగ్రత్తగా ఉంచాలి సార్. చర్య తీసుకోవాలి. ఇంత పెద్ద ఆఫీసే కదా సార్. ఇక్కడ తిరుగుతున్నారు కదా సార్ జనాలు. ఎవరు పోయారు సార్? నా బిడ్డ పోయాడు. కాంట్రాక్టర్ ఇంతవరకు ఎవరు బయటికి రాలేదు సార్. అసలు ఇంతవరకు రాలేదు. తెలియదు. ఆ ఘటన జరిగిన తర్వాత మున్సిపల్ సిబ్బంది కానీ అధికారులు కానీ ఎవరైనా వచ్చారా? అసలు స్పందించారా? వచ్చారు సార్. తర్వాత రోజు మా బాబుని హాస్పిటల్లో తీసుకెళ్ళని చనిపోయారని చెప్పారు సార్. అక్కడికి మాత్రం నన్ను ఇంటికి తీసుకొచ్చారు సార్. మా వారు వెళ్ళేపటికి చనిపోయారు అని చెప్పారంట. నాకైతే చెప్పలేదు సార్ బాబు చనిపోయినట్టు. నన్ను ఇంటికి తీసుకొచ్చారు. తర్వాత రోజు బాబుని తీసుకెళ్ళి కార్యక్రమం అయిపోయిన తర్వాత రోజు సాయంత్రానికి వచ్చారు సార్ అధికారులు. వచ్చి చేస్తామన్నారు అంతే సార్. ఆ రోజు కనపడ్డమే. మళ్ళీ ఇంతవరకు ఒక్కరు కూడా కనపడలేదు సార్ ఎవరు అధికారులు. కేవలం వాళ్ళ నిర్లక్ష్యం మూలనే పసిప్రాణం పోయింది సార్. అంటే ఇప్పుడు ఈ పార్కు కట్టిన తర్వాత ఇక్కడ ఎవరు పట్టించుకోలేదు అసలు? పట్టించుకోలేదు సార్. తాళాలు వేసి ఉన్నాయి సార్. సడన్గా ఓపెన్ చేశారు సార్. సడన్గా ఓపెన్ చేశారు. క్లీన్ చేయించారు. సరే తాళాలు కూడా వేసేసారు. కొన్నాళ్ళు తీశారు మళ్ళీ వేసారు. వేసినా కూడా పిల్లలు ఆడుకునే పిల్లలు ఎక్కడ ఆగుతారు సార్? దూకి ఇల్లు ఆడుకునేవాళ్ళు సార్. అది ఊడిపోయి ఒకటి ఉంది సార్. అప్పుడు కూడా చర్యలు తీసుకోవాలి, జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళు కేవలం నిర్లక్ష్యం మూలాన ఇంకోటి ఊడిపోయి ఇక్కడే సార్ ఆడుకుంటే లోపలికి వస్తున్నాడు. అది ఇరిగి ఆడి మీద ఇదిగోండి సార్ ఇక్కడే పడిపోయాడు సార్. ఆ కొట్లో నుండి 6 లేపితే కానీ లేకలేదు సార్. అది కూడా ఒక్క పక్క రెక్క సార్. ఒక్క పక్క రెక్కే 6 లేపారంటే ఎంత పెద్ద గేట్లో చూడండి సార్. ఇక్కడే పడిపోయింది సార్. ఇదంతా బ్లడ్ 3 రోజుల వరకు ఉంది సార్. నా కొడుకు బ్లడ్ ఇక్కడ తీసి పడేశారు సార్. తర్వాత అది కూడా పీకేసేసారు సార్. ఈ జరి అయిన తర్వాత ఇంకోటి కూడా తీసి లోపల పడేశారు సార్. ఒక్కసారి మనం చూస్తున్నాం కదా, చాలా చిన్న ప్రాంతానికి చాలా చిన్న గేట్లు పెట్టండి, బలమైన గేట్లు పెట్టారు. చిన్నవి అంటే కాదు, చాలా బలమైన గేట్లు పెట్టి జస్ట్ అంటే లోపల కూడా పెట్టలేదు, జస్ట్ వెల్డింగ్ మాత్రం చేసి వదిలేశారు. అవి ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. కానీ దురదృష్టం ఆ రోజు ఆల్రెడీ ఒక గేట్ ఇలా పైన ఇరిగిపోయి ఉన్న పరిస్థితి. సగం ఇరిగిపోయిన తర్వాత కూడా పట్టించుకోకుండా వదిలేయడంతో ఆ బాలుడి మీద పడి చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఖచ్చితంగా నిర్లక్ష్యం అనేది కనబడుతుంది. అమ్మ వారితో మాట్లాడదాం. ఏంటి ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు? ఏం కావాలనుకుంటున్నారు? నేను పడుతున్న బాధ ఇంకెవ్వరు పడకూడదు సార్. ఇలాంటి పార్కులు కట్టినప్పుడు ఎంత జాగ్రత్త వహించాలో అందరికీ తెలియాలి సార్. నేను పడుతున్న బాధ ఇంకే తల్లిదండ్రులు పడకూడదు సార్. 11 నెలల నుండి నరకం అనిపిస్తున్నాను సార్ మా బాబుతో. ఇక్కడే సార్ స్కూల్ చక్కగా ఆడుకుంటూ పాడుకుంటూ గెంతుకుంటూ వెళ్ళేవాడు సార్ స్కూల్కి. ఆకలి అన్నాడు, అది తీర్చుకుంటానే దేవుడు తీసుకెళ్ళిపోయాడు సార్ నా బిడ్డని. అధికారులు, మున్సిపల్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి మీరు డిమాండ్ చేస్తున్నారు? చర్యలు తీసుకోవాలి సార్. ఈ కాంట్రాక్టర్ అసలు బయటికి రావాలి సార్. ఈ పార్క్ కట్టింది ఎవరు? ఆయన నిర్లక్ష్యం మూలానే నా బిడ్డ ప్రాణం పోయింది. అదైతే నేను ఖచ్చితంగా చెప్తాను సార్. అందరు సార్ వీళ్ళు కూడా వచ్చారు సార్. మా పక్కన రెంట్కుంటారు వీళ్ళు కూడా. వాళ్ళతో కూడా నన్ను వాళ్ళే సార్ తీసుకెళ్ళింది హాస్పిటల్కి. నా బిడ్డని నన్ను తీసుకెళ్ళింది వాళ్ళే సార్. అప్పుడు సారి ఆ రోజు తనతో పాటు తన తమ్ముడితో పాటు ఇక్కడ ఉన్నటువంటి దుష్యంత్ కూడా ఆడుకోవడానికి వచ్చాడు. ఫస్ట్ ఇతను పార్కు లోపలికి వెళ్ళిపోయాడు. తర్వాత వీళ్ళ తమ్ముడు దినేష్ వెనక వస్తున్న సందర్భంగా ఒక్కసారి నేను నిలబడ్డాను కదా, ఈ గేట్ ఇక్కడ సగం ఆల్రెడీ అది వేలాడుతున్న గేటు వేలాడుతుంటే అది దినేష్ ఇక్కడ రావగానే ఒక్కసారిగా అది ఊడిపోయి తల మీద పడిపోవడంతో స్పాట్లోనే దినేష్ చనిపోవడం జరిగింది. అసలు ఆ రోజు ఏం జరిగింది, తమ్ముడు ఎలా చనిపోయాడు తెలుస్తుంది? ఆ రోజు ముందు నువ్వు వెళ్ళావు అమ్మ లోపలికి? ముందు నేను వెళ్ళాను సార్. తర్వాత తమ్ముడు ఇక్కడ ఉన్నాడు. తర్వాత గేట్ ఊరిపోయింది. అక్కడ ఊడిపోయి నేను లోపల ఉన్నా. తర్వాత తమ్ముడు బయట సౌండ్ నేను పడితే బయటకు వచ్చా. తమ్ముడు ఇక్కడ గేట్ పడిందమ్మా నా అమ్మని పిలుచుకుందాక వెళ్ళాను. అప్పుడే ఏమైంది అని అడిగిన మమ్మీ అమ్మ తమ్ముడికి దెబ్బ తగిలిందమ్మా, దానివల్ల అదే ఇది హాస్పిటల్ తీసుకెళ్ళు అని చెప్తున్నాను. నన్ను ఇక్కడ ఉంచి మమ్మీ వాళ్ళని తీసుకెళ్ళారు. మమ్మీని తీసుకెళ్ళారు. తమ్ముడికి బాగా రక్తం వచ్చింది ఇక్కడ చాలా బ్లడ్ ఉంది సార్. దానివల్ల
మా తమ్ముడు చనిపోయారు సార్. ఈ తమ్ముడితో రోజు ఇక్కడే ఆడుకునేవాడు. సార్ మా తమ్ముడు ఇల్లు కూడా ఇదే సార్. మా తమ్ముడితో కూడా ఆడుకుంటాను సార్. ఆడుకునేవాడు. వాళ్ళ తమ్ముడితో ఆ రోజు ఆడుకోవడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక్కసారి అంటే చూసిన తర్వాత చిన్నపిల్లాడికి ఏం తెలిసింది అంటే తమ్ముడికి గేటు పడిందని మాత్రమే చెప్పాడు, కానీ తర్వాత తమ్ముడు చనిపోయిన సంగతి తర్వాత తెలిసింది. రోజు ఏం జరిగింది? బాబు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పార్క్ ఆడుకుంటాకి వెళ్తానమ్మంటే టిఫిన్ చేసి వెళ్ళు అందంట. బాబు సాయంత్రం పార్క్ దగ్గరికి కూడా రాలేదు. ఈ నాగలక్ష్మి గారు వాళ్ళ బాబు చిన్న బాబు చనిపోయాడు. 6 పడితే లేగని గేటు ఒక 5 ఏళ్ల పిల్లోడు గేట్ టచ్ చేస్తే పడిపోయిందంటే అధికారులు ఏ రకంగా కట్టారన్నది స్పందించాలి, తెలియాలి. 10 మందికి ఆనందపడాల్సిన పార్క్లో రాత్రిపూట ఈ బాబు చనిపోయిన తర్వాత గేట్లు తీసేశారు. మళ్ళీ కొత్త గేట్లు పెట్టడం కానీ, అధికారులు చనిపోయిన తర్వాత ఏదో కళ్ళనీళ్ళు తొడవడానికి ఆ రోజు వచ్చారు, కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అయితే వీళ్ళని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఆ కాంట్రాక్టర్ ఎలా కట్టాడన్నది, ఆ గేట్ కట్టిన వాతావరణం కూడా తెలుసుకున్నది కూడా లేదు. ఇప్పుడైతే మళ్ళీ కొత్త గేట్లు కూడా పెట్టలేదు. నైట్ టైం అంతా తాగుబోతులకు అడ్డాగా మారిపోయింది ఈ పార్కు. పక్కన అన్ని ఫ్యామిలీస్ ఉంటాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీళ్ళకి జరిగిన నష్టం ఇంకొకరికి జరగకుండా ఉండాలి. ఆ తాగుబోతులు అడ్డాగా ఉంది, మాకు ఇబ్బందులుగా ఉన్నాయి. దాని గురించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మేము ఈ బ్రహ్మపురం పార్క్ పక్కన నివాసం ఉంటున్నామండి. గత 11 నెలల క్రితం ఒక బాబు ఈ పార్కు ముందు గేటు సరిగ్గా లేకపోవడం వలన రిపేర్ వచ్చిందని చూసి చూడకుండా వచ్చి గేటు కింద పడిపోయి చనిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీన్ని గేటు తీసి ఉన్న గేట్లు కూడా తీసి అవతల పడేశారు. మళ్ళీ కనీసం రిపేర్ చేయించకుండా ఉండటం వలన పనికిరాని సంబంధం లేని యువకులు వచ్చి కొంతమంది దీంట్లో తాగుతూ సాయంత్రం పూట రాత్రిపూట తాగుతూ చీకట్లో వికృత చేష్టలు చేస్తున్నారని, ఇదన్నీ చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరూ కూడా కుటుంబీకులు ఉన్నారండి. ఇక్కడ ఈ కుటుంబీకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. యువకులు ఉన్నారు. రాత్రిపూట చిన్నపిల్లలు ఇటు వెళ్ళాలన్నా కూడా, ఆడపిల్లలు వెళ్ళాలన్నా కూడా, ట్యూషన్ నుంచి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని కనీసం మేమేం కోరుకుంటున్నామంటే ప్రభుత్వం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ గేటుని కనీసం రిపేర్ చేయించైనా వారు పెట్టండి, లేకపోతే ఈ పార్కును మూసివేయండి, లేకపోతే రిపేర్ చేయించి చాలామంది చుట్టూ ఉన్నటువంటి పార్కుకి అవకాశం ఉండి రిపేర్ చేస్తే చుట్టూ ఉన్న వాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి పెద్దలకి అందరికీ కన్వీనియంట్గా చేయడానికి చేయాలండి. కానీ పూర్తిగా ఓకే, ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఆ కుటుంబం ఒక బాబు చనిపోవడం వల్ల కనీసం ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం కూడా ఇవ్వలేదండి. ఎటువంటి పరిహారం ఇవ్వలేక వాళ్ళు చాలా బాధపడుతూ దాని గురించి ఇక్కడ పట్టించుకునే నాదుడు కూడా చేయలేదు, ఎవరు చేయలేదండి. వాళ్ళ అంటే ఆ పార్కు ఇలా కట్టిన వాళ్ళు లేకపోతే నిర్లక్ష్యం చేసిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు, మీరు కోరుకుంటున్నారు? అవునండి. ఎవరైతే దీనికి కాంట్రాక్ట్ ఇచ్చారో ఆ కాంట్రాక్టర్ అతన్ని ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే ఆ రోజు కూడా మేము ఇక్కడ చుట్టూ పక్కన ఉంటూ కూడా వాకింగ్ చేస్తుండగా కూడా, సార్ ఇక్కడ ఇది వెయిట్ ఎక్కువ పెడుతున్నారు, అంత వెయిట్ అవసరం లేదండి, ఐరన్ మెయిన్ వెయిట్ ఎందుకు పెడుతున్నారు, అంత అవసరం లేదు, మీరు ఒక గేట్ పెట్టండి, రౌండ్ తిరిగే గేట్ పెట్టండి అని కూడా చెప్పాం. దాన్ని ఏమంటారు, చుట్టూ తిరిగే వాకింగ్ చేసేది పెట్టండి. అలాంటి పెడతాం వలన ఏమవుతుంటే ఈ గేటు మూసేసినా సరే దాంట్లోంచి వెళ్తుంటారు చిన్నపిల్లలు. పెద్ద గేటు వలన చూస్తే వెయిట్ ఎక్కువగా ఉంది, గేజ్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి మేము చెప్పామండి. చెప్తే వాళ్ళు మీకెందుకు, మేము కాంట్రాక్టులు చెప్పింది మేము చెయ్యాలి, అధికారులు చెప్పింది మేము చెయ్యాలి అని చెప్పేసి ఆ రోజు మమ్మల్ని అంతగా పట్టించుకోలేదు. కానీ దాని యొక్క పరిహారం ఏమైందంటే ఒక బాబును కోల్పోయారు. ఇంకా మాకు భయం ఏంటంటే ఆ బాబు కోల్పోయింది కాకుండా తర్వాత ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇక్కడ ఈ పార్కుల్లో వికృత చేష్టలు, తాగుబోతులు రాత్రి అయ్యేసరికి ఇక్కడే కూర్చొని వెళ్ళిపోయి వచ్చే వాళ్ళని ఆడపిల్లలు నడిపిస్తూ పాములు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి ఈ ప్రాంతంలో చాలా ఇబ్బంది పడుతున్నారండి. కనీసం కాబట్టి మాకు ఎట్టి బస్సులు గేట్ అయినా బాగు చేయించండి. దాని వలన చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికీ కూడా ఈ పార్కు పచ్చగా ఉండాలని కోరుకుంటున్నాము. ఎటువంటి ప్రాబ్లం లేకుండా కృష్ణా జిల్లా, మచిలీపట్నం కృష్ణా జిల్లా కలెక్టర్ కాంపౌండ్ ఎదురుగా ఉన్నటువంటి పార్క్ ఇది. అన్నీ బాగుపడుతున్నాయి, కానీ మా బ్రహ్మపురంలో ఉన్నటువంటి పార్కు మాత్రం మొదలుపెట్టిన నుంచి వరకు ఇంతవరకు ప్రారంభం కూడా చేయాలి. ప్రారంభించకుండానే శిథిలావస్థకు వచ్చేస్తుంది. నిజంగా అత్యంత దారుణమైన సంఘటన అని చెప్పాలి. ఎందుకంటే ఒక నిర్లక్ష్యం, పార్కు నిర్మాణం చేసిన వాళ్ళు కనీసం మెయింటెనెన్స్ చేయలేదు. రెండోది ఈ ఎంట్రన్స్ సంబంధించినటువంటి గేటు పెట్టడంలో నిర్లక్ష్యం కనబడింది. ఇప్పుడు చూస్తే ఒకసారి పార్కు మొత్తం కూడా పిచ్చి మొక్కలతో ఇదంతా కూడా నిండిపోయిన పరిస్థితి. ఖర్చు పెట్టారు కానీ ఉపయోగం లేకుండా ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకునేలాగా ఖర్చు చేసి ఈ విధంగా చేశారని ఖచ్చితంగా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఎవరికైనా ఇది అత్యంత బాధ కలిగించే అంశం. ఎందుకంటే 7 ఏళ్ల పిల్లాడు చక్కగా ఆడుకుంటూ
ఆడుకుంటూ సరదాగా ఉండే పిల్లాడు, స్కూల్కి వెళ్ళి సరదాగా ఆడుకుందామని వచ్చిన పిల్లాడు ఈ గేటు రూపంలో మింగేయడంతో నిజంగా అత్యంత దారుణమైన ఘటనగానే మనం చూడాలి. అయితే ఇక్కడ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయారని తల్లి కూడా ఆరోపిస్తుంది. ఆ నిర్లక్ష్యానికి కారణమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఈ పార్కు నిర్మాణం చేసిన కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. ఒకసారి ఆ గేటు కూడా ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఒకసారి గేటు నిజంగా అంటే ఇంత చిన్న పార్క్కి అంత బలమైన గేటు పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ పెడితే కనుక దీనికి ఉన్న వెయిట్కి తగ్గట్టుగా వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇంత చాలా ఒక మనిషి లేపడానికి అవకాశం లేని విధంగా ఈ గేట్ అనేది ఉంది. అంత బలమైన గేటు, చిన్న గేటు, చాలా చిన్న గేటు పెట్టాల్సిన దానికి ఇంత బలమైన ఐరన్ గేటు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ పెట్టిన వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేశారంటే అది కూడా లేదు. ఇటు చూసారుగా ఇక్కడ ఇరిగిపోయినటువంటి పరిస్థితి, ఒకవైపు ఇరిగిపోయిన పరిస్థితి ఉంది. తర్వాత అటువైపున బాలుడు మీద పడినప్పుడు ఆ రెండో వైపు కూడా ఇరిగిపోవడంతోనే బాలుడు మీద అంత బలమైన గేటు మీద పడడం, తల మీద పడడంతో 7 ఏళ్ల బాలుడు చనిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి మున్సిపల్ అధికారుల మీద కేసు పెట్టాలి, కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేయాలని తల్లిదండ్రులతో పాటు స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటనకు సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు మున్సిపల్ శాఖ అధికారులు లేకపోతే అప్పటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థానికంగా అప్పుడు మాజీ మంత్రి పేరు నాని కానీ వీళ్ళు కానీ పట్టించుకోలేదు, కనీసం కేసు కూడా పెట్టనివ్వకుండా చేశారని ఒక విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎందుకంటే 7 ఏళ్ల బాలుడు చనిపోయిన ఇన్ని రోజులు కూడా తర్వాత కూడా ఆ తల్లి పోరాటం చేస్తూ ఉన్నారు. తన బిడ్డకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా తన బిడ్డ చనిపోయాడు. ఇంకొక నిర్లక్ష్యం కారణంగా ఇంకొక కుటుంబానికి కడుపు కోత ఉండకూడదని ఆ తల్లి అయితే ఆవేదన చెందుతుంది. ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఈ గేటు ఈ ఇష్యూ సంబంధించి ఆమె ఫైట్ చేస్తున్నారు. నిన్న కూడా ఇక్కడికి వచ్చి తనకు న్యాయం చేయాలి ఆమె అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ మచిలీపట్నంలో జరిగినటువంటి ఇది అత్యంత దారుణమైన సంఘటన. ఎందుకంటే ఒక మున్సిపల్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ బాలుడు గేటు అంటే తుప్పు పట్టిపోయి ఆల్రెడీ ఊడిపోయిన గేటు మీద పడిపోయి చనిపోయినటువంటి బాలుడి దారుణమైన ఘటన. 11 నెలలుగా తల్లి రోజు ఏడుస్తూనే ఉంది. ఇలాంటి ఆవేదన మరో కుటుంబానికి, మరో తల్లికి రాకూడదని ఆమె ప్రతిరోజు మున్సిపల్ అధికారులను కలుస్తుంది. ఆ రోజు జరిగిన ఘటన మీద చర్యలు తీసుకున్నారో లేదో అడుగుతుంది, కానీ ఎవరు కూడా స్పందించిన పరిస్థితి. కానీ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ ప్రభుత్వమైన ఈ గతంలో ఎవరైతే ఈ పార్కు నిర్మాణం చేశారో, ఎవరైతే నిర్లక్ష్యానికి కారణమయ్యారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళ విధుల నుంచి తొలగించాలని చెప్తున్నారు. ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే 7 ఏళ్ల కొడుకును కోల్పోయిన కుటుంబాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్, RTV, మచిలీపట్నం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.